దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఓం గం గణపతియే నమః. ప్రతి వ్యక్తికి కొన్ని ముఖ్యమైన స్వభావాలు ఉంటాయి. పుట్టినరోజు ద్వారా ఆ స్వభావాన్ని ఇట్టే చెప్పేయొచ్చు. కొంతమందికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటారు. వీరికి గౌరవం సంపాదించాలనే తపన చాలా వరకు ఉంటుంది. అలాంటి వారు ఖచ్చితంగా ఆదివారం పుట్టిన వారై ఉంటారు. సోమవారం పుట్టిన వారి మనసు చాలా వరకు సున్నితంగా ఉంటుంది. కుటుంబానికి వీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకుంటారు. అలాగే వారికి తగిన విధంగా వీరు సహాయం కూడా చేస్తూ ఉంటారు. మనలో కొంతమందిని చూస్తూ ఉంటాం. ఎలాంటి సందర్భంలో అయినా సరే ధైర్యంగా నిర్ణయాలు తీసేసుకోగలుగుతూ ఉంటారు. అలాగే వీరు పోటీని బాగా ఇష్టపడతారు. కష్టపడితే మంచి విజయాలు సాధిస్తామనే గాఢమైన విశ్వాసంతో ఉంటారు. అలాంటి వారు మంగళవారం పుట్టిన వారై ఉంటారు. బుధవారం రోజు ఎవరైతే పుట్టారో వారు తెలివిగా మాట్లాడగలుగుతారు. చిలిపిగా చక్కగా కూడా మాట్లాడగలుగుతారు. కొత్త కొత్త విషయాలను త్వరగా నేర్చేసుకుంటూ ఉంటారు. స్నేహాలను బాగా నిలబెట్టుకుంటారు. అలాగే స్నేహితుల కోసం ఏదైనా చేయడానికి ముందు వరుసలో ఉంటారు. మన చుట్టూ ఉన్న వారిలో కొంతమందికి జ్ఞానం సంపాదించాలనే ఆసక్తి చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సలహాలు ఇవ్వడం అంటే వీరికి ఇష్టం. అలాగే బోధనా రంగంలో కూడా బాగా రాణిస్తారు. నిజాయితీకి చాలా వరకు విలువ ఇస్తారు. అలాగే ఉంటారు కూడా. శుక్రవారం పుట్టిన వారికి కళాత్మక అభిరుచి చాలా ఎక్కువ. అంటే వీరు కళా పోషకులు అన్నమాట. అందం అంటే మక్కువ. అలాగే విలాసాన్ని చాలా వరకు ఇష్టపడతారు. ప్రేమ అటువంటి సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ అదే వీరి జీవితంలో కొరతగా కూడా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, మనలో కొంతమందికి విపరీతమైన ఓర్పు ఉంటుంది. క్రమశిక్షణకు పెట్టింది పేరుగా ఉంటారు. జీవితంలో కష్టపడి చాలా వరకు పైకి ఎదుగుతారు. బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు ఖచ్చితంగా శనివారం రోజు పుట్టిన వారై ఉంటారు. ఓ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం, అలాగే వారి యొక్క స్వభావాన్ని పూర్తిగా అంచనా వేయడానికి వారి యొక్క జన్మ లగ్నం అలాగే జన్మ నక్షత్రంపై కూడా ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఓ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఇలాంటి వీడియోల కోసం ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిష్యపరంగా మీకు ఎలాంటి సందేహాలున్న సలహాల కోసం కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత వరకు వివరంగా తెలియజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.